సీఎం వైఎస్ జగన్ చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైద్యుల సూచన మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ స్టిచెస్ కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నట్టు సమాచారం. పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? వైద్యుల సలహా మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రికి బయలుదేరారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, వైద్యుల సూచన మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అక్కడ దెబ్బకు కూడా స్టిచెస్ వేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరిపోతా ఉన్నారు. ఏదైతే ఈ రోజు రాత్రి సుమారుగా సింగ్నగర్ దాటిన తర్వాత జరిగినటువంటి గాయం ఏదైతుందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పటికప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అలాగే కొనసాగించారు. ఇప్పుడు బస్సు యాత్ర ఈ రోజు షెడ్యూల్ పూర్తయిన తర్వాత రాత్రి బస ప్రాంతానికి చేరుకున్న తర్వాత మరొకసారి వైద్యులు పరిశీలించారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది ఆ కింద నుండి చాలా బలంగా విసిరినటువంటి క్యాట్ బాల్ తరహా లేదా రాయి, ఈ రెండిట్లో ఏదో ఒక అనుమానం ఉంది. దీనివల్ల జరిగినటువంటి గాయం కావడం, అక్కడ కంటి పైభాగాన చిట్లడం, రక్తస్రావం కూడా జరిగినటువంటి నేపథ్యంలో వైద్యులు ఖచ్చితంగా దీనికి కొన్ని పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే ఎంత డెప్త్ కి ఆ గాయం అయింది, ఇంకా ఏమైనా ఎటువంటి దాని దెబ్బ వల్ల జరిగినట్టు ప్రభావం ఏ విధంగా ఉందని అంచనా వేయడానికి సో కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి మరి కాసేపటి కేసరపల్లి నుండి ఈ రోజు బస్సు యాత్ర షెడ్యూల్ పూర్తి చేసి బస్ చేసిన ప్రాంతం వెళ్తే ఆ కేసరపల్లి నుండి బయలుదేరి మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి రాబోతున్నారు. ఇక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. వైద్యులు ఆ సూచనల మేరకు వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత ఏ విధంగా నెక్స్ట్ వైద్యులు ఏం సలహా ఇస్తారో చూసి దాని తర్వాత నిర్ణయిస్తారు. ఏమైనా గాయం ఇంకా లోతుగా అయిందా, దానికి ఏమైనా స్టిచెస్ వేయాల్సినటువంటి అవసరం ఉందా అన్న అంశం ఇప్పుడు ప్రాథమికంగా అయితే వైద్యులు స్టిచెస్ వేయాల్సి ఉంటుందని ఒక సలహా ఇచ్చారు. అందుకనే మరిన్ని వైద్య పరీక్ష నిర్వహించి దాని తర్వాత దానికి అక్కడ ఉన్నటువంటి నివేదికల ఆధార రిపోర్ట్స్ ఆధారంగా అప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అటు భద్రతను కూడా మరింత పటిష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైఎస్ జగన్మోహన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఏం చేయాలన్నది స్టిచెస్ వేస్తారో లేదని వైద్యులు సూచించినటువంటి రిపోర్ట్స్ వైద్యుల సూచనల మేరకు నిర్ణయించున్నారు. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకున్నారు. అలాగే వాపు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పెయిన్ కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా వైద్యులు ఏమైనా రేపటి షెడ్యూల్కి ఏమైనా విరామం ప్రకటించమని సూచించే అవకాశం ఉంటుందా, ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రజలందరిలో కూడా ఒక ఉత్కంఠ ఉంది. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై కూడా తెలుసుకోవాలనేటువంటి అందరిలో కూడా ఉత్కంఠ ఉంది కదా సతీష్? ఖచ్చితంగా ఒక ఆందోళన నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా. అటు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు సామాన్య ప్రజల్లో కూడా ముఖ్యమంత్రికి చాలా బలంగా ఆ రాయి విసిరేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కన్ను పైభాగాన చుట్టడం, అదేవిధంగా రక్తస్రావం కూడా జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా చాలా అప్సెట్ అయ్యారు సీఎం. ఆ దెబ్బ తగిలినప్పుడు చాలా గట్టిగా తగిలినటువంటి నేపథ్యంలో సో ఇంకా దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రభావంతో ఎటువంటి ఇంకా చికిత్స అవసరం ఫర్దర్ గా నివేదిక రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత వాటిని వైద్యులు ఇక్కడ పరిశీలించిన వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ ని పరిశీలించిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. రేపటికి సంబంధించి ప్రస్తుతానికైతే రేపటి షెడ్యూల్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ని కొనసాగిస్తున్నామని ప్రస్తుతానికి చెప్పారు. వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్, వైద్యులు ఇచ్చేటువంటి సలహాల మేరకు దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో